నమస్తే. దాదాపుగా 2 రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకి కామారెడ్డి జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. సో మరి ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధానంగా పక్కనే ఉన్న జిఆర్ కాలనీ చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఏరియాలన్నీ కూడా విధ్వంసం అయిపోయింది. నిజంగా ఇది వర్షాలు పడ్డట్టు కాదు, కానీ నిజంగా ఎవరో వచ్చి అంత ఆగం చేసిపోయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్లు చూసుకోవచ్చు, రోడ్లు డివైడర్లు మొత్తం ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. పక్కనే ఒక వినాయకునికి సంబంధించిన మండపం పెట్టిలో అది కొలాప్స్. దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ప్రధానంగా ఇది కామారెడ్డికి సంబంధించిన హైదరాబాద్ ప్రధాన రహదారి ఇది. సో ఈ రహదారి చూసుకోవచ్చు, ఆ బ్రిడ్జి కావచ్చు, ఒక ట్యాంకర్ కావచ్చు, అన్నీ ట్యాంకర్ మీదేనండి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఒక 5-6 మీటర్ల లోతులో మట్టి కూరుకుపోయిన పరిస్థితి. ఇంత భారీ విధ్వంసం జరిగింది. మరి ఇక్కడ స్థానికులు ఎట్లా దీన్ని తీసుకోగలుగుతున్నారు, ఒకసారి మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఏంటి ఈ వర్షాన్ని చూస్తుంటే, మొన్న పడ్డ వర్షం దాదాపుగా రాష్ట్రం అంతటా కుదిపేసిన సంగతి. సో ఏంటి ఏమనిపించింది సార్ ఈ సిచ్యువేషన్ చూసినప్పుడల్లా? 50 ఏళ్ళ నుంచి లేదు ఇటువంటి వాన, 50 సంవత్సరాల కింద నుంచి కూడా లేదు అటువంటి వాన. మరి 2 ట్రాలీలు వెళ్ళిపోయినాయి, ఒక ట్యాంకర్ ఇది మాదే, ఇది ట్యాంకర్ మాదే. ఆడ ఉండి అక్కడ వచ్చేసింది, ఇక్కడ వాటర్కే వచ్చేసింది. 2 ట్యాంకర్లు వెళ్ళిపోయినాయి, ఇది ఒక వెళ్ళిపోయినాయి. పాపం పక్క అయినాయి 15 కార్లు వెళ్ళిపోయినాయి. అక్కడ 4 ఉన్నాయి వెళ్ళిపోయినాయి. ఆయన కూడా కొట్టుకుపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. కామారెడ్డి జిల్లాలో కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి చూసి? ఎప్పుడు చూడలేదు నేను. 40 ఇయర్స్ కామారెడ్డి ఉంటున్నా కానీ చూడలే. 40 ఇయర్స్ నుంచి కూడా చూడలే నేను. అటువంటి ఇట్లా అయిపోయింది, బాగా ఘోరం జరిగిపోయింది. పొద్దున ఇది వినాయక చవితి నాడు 4 గంటలకు స్టార్ట్ అయింది, సాయంత్రం 12 అవర్స్ కంటిన్యూ పడ్డది. 12 అవర్స్ పండుగ నాడే కంటిన్యూ 12 అవర్స్ పడ్డది మొత్తం. అదే ఇక్కడ కావద్దు, ఇంకా చెట్ల కాడ ఉంది షాప్, అటు అవతలకున్నది. షాప్లో వచ్చే వరకు పోతూనే ఉంది మొత్తం, వచ్చే వరకు వరద స్టార్ట్ అయిపోయింది. ఆ కారణం ఏమనుకుంటున్నారు? అంటే ప్రధానంగా ఇంత భారీ వరద రావాలంటే పక్కన చెరువు అయినా ఏదైనా ఉంటేనే దాన్ని బట్టే ఉండదు కదా. వర్షం 40 సెంటీమీటర్లు అక్కడ మీద ఆ వాటర్ వచ్చి ఇది అయిపోయింది. ఏ చెరువులు కూడా ఏం దిగలేదు మీద, వాటర్ తోటే వర్షంతో అట్లా అయిపోయింది. కూడా వెనకాల కాలనీలో చూస్తుంటే మొత్తం చెత్త లేవలు, ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చెత్త లేవలు మొత్తం. పాపం బాగా ఇదైపోయింది, బాగా ఇదైపోయింది. ప్రభుత్వాలు ఎవరైనా వచ్చి చూసిలా? మరి ఎవరైనా? సీతక్క వచ్చింది, వెళ్ళిపోయింది అంతే. సీతక్క వచ్చింది, ఆమె ఏం చేస్తుంది పాపం దీనికి? ఎవరేం చేయరు. నష్టం జరిగింది 300 చిల్లర కోట్ల జరిగిందని చెప్పింది, కానీ ఇక వాళ్ళు ఇచ్చిన్నాడు, ఇది చేసినాడు. ఎవరేం చేయరు దీనికి, ఎవరేం చేస్తారు బాబు? అంటే ప్రకృతి చేసిన దానికి ఎవరు బాధ్యులు కాదు, కానీ అంటే ప్రభుత్వం కూడా కొంచెం ఆదుకోవాలి కదా. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలి, కొంచెము ఇస్తే వలన బాగుపడతారు, పోయిన వాళ్ళు కూడా మంచిగా ఇదవుతారు. ఏమన్నా నష్టపరిహారం ఇక వాళ్ళు ఏమి ఇస్తారో ఏం పోతారో కానీ, కలెక్టర్ కూడా వచ్చిండు, చూసిండు, మొత్తం ఇది అయిపోయింది. ఇదే అండి పరిస్థితి ఇక్కడ. సో స్థానికులు అందరూ కూడా
ఇక వాళ్ళకి ఏం మాట్లాడాలని కూడా తోచని పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితిలో ఎవరేం చేయలేని పరిస్థితి. దీనికి ప్రకృతి చేసిన దానికి సో యాక్సెప్ట్ చేయడమే తప్ప చేసేదేం లేదు. కానీ ఎంతో కొంత ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంతో కొంత నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కార్లు కూడా కొట్టుకోపోయిన పరిస్థితి. దాదాపుగా ఒక షెడ్డులో దాదాపుగా 10 నుండి 15 కార్లు కొట్టుకుపోయాయని చెప్తా ఉన్నారు. సో అక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల విజువల్స్లో ఈ బ్రిడ్జి, ప్రధానంగా ఇది రహదారికి సంబంధించిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి చుట్టుపక్కల రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. కరెంటు స్తంభాలు కావచ్చు, కరెంటు వైర్లు కావచ్చు, ల్యాండ్ లైన్ సంబంధించిన కేబుల్స్ కావచ్చు, అదేవిధంగా ఆ పక్కన ఉన్న షెడ్లు అన్నీ ఏదైతే కట్టుకున్న పరారి గోడ కావచ్చు అన్నీ కొట్టుకుపోయినాయి. ప్రధానంగా ఇటు చూసుకోవచ్చు ఇక్కడ 1, 2, 3 ఇక్కడ ప్రధానంగా అయితే 3 కార్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి కార్లు కొట్టుకోపోయినాయి. చాలా చాలా ఆస్తి నష్టం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్తంభాలు చూసుకోవచ్చు, ఎంత పెద్ద స్తంభం మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. సో మరి కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి విధ్వంసం అయితే జరగలేదంటే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో మరి దాదాపుగా 40 డిగ్రీల సెంటీమీటర్లతో కొట్టిన వర్షం, దానికి సంబంధించిన ఈ వరద కావచ్చు, చాలా నష్టం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కార్లు చూసుకోవచ్చు, కార్ల నష్టం కావచ్చు, చాలా వరకు ఆస్తి నష్టం అయితే చాలా వరకు జరిగింది. సో కొంతమంది చెప్తా ఉన్నారు దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణహాని అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే భారీ ఎత్తున జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చూసుకోవచ్చు మీరే విజువల్స్లో ఒకసారి.